శత్రువుల మీద యుద్ధం చేయడానికి ప్రాచీన కాలం నుంచి కత్తులు, కటారాలు, ఫిరంగులు, పిస్తోళ్ళు ఇలాగ రకరకాల మారణాయుధాలు వాడుతూ ఉంటూ వాటిని అభివృద్ధి పరుచుకుంటూ చివరికి అణ్వాయుధాల వరకు వచ్చారు. కానీ ఈ రోజున భారతదేశం మన పక్కన ఉన్న మాల్దీవులతో వచ్చిన విరోధం కారణంగా వాళ్ళ మీదకి యుద్ధానికి దేని ఉపయోగిస్తున్నా తెలుసా? బంగాళదుంపలు. వింటే ఆశ్చర్యపోతారు కదా. బంగాళదుంపలు, టమాటాలు, తర్వాత ఆనియన్స్, ఈ మూడింటిని వాడుకుంటున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఆ దేశం మొత్తం కూడా పర్యాటక మీద ఆధారపడింది కాబట్టి అక్కడ ఈ మూడు బాగా వాడతారు. వాటన్నిటికీ మన దేశమే సప్లై చేస్తుంది. పాకిస్తాన్ నుంచి రావాలన్నా, చైనా నుంచి రావాలన్నా చాలా దూరం నుంచి రావాలి. దానివల్ల చాలా ఖరీదు అవుతాయి, సగం కుళ్ళిపోతాయి. మరి దాన్ని కూడా ఆయుధం చేసుకొని ఈ రోజున మాల్దీవుల మీద భారతదేశం యుద్ధం చేస్తున్నది. మరి చూద్దాం ఏమవుతుందో ఏంటో.